ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద భయము భక్తి కలిగి ఉంటామో మన మొర ఆలకించేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనము ఏదన్నా ఒక దానికోసం, ఒక వస్తువు కోసం కావచ్చు, దేనికోసం అన్న ప్రార్థన చేస్తుంటే అది పొందుకొని ఉన్నామని విశ్వాసం కలిగి ఉండాలండి. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనని, మన మొరని ఆలకిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని రక్షించేటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకి రక్షణ అనేది ఉండదండి. దేవుని యొక్క కాపుదల, ఆయన కాపాడే దూతల యొక్క కాపుదల మనతో ఎల్లప్పుడూ దేవుడే ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ లోకంలో దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమంటే మనం నమ్మేది, మనం సేవించేది జీవం కలిగిన యేసుని సేవిస్తున్నాం. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. మనం ఏమైతే నిజముగా అంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, విశ్వాసం కలిగి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, మొరపెడతామో, అయ్యా నాకు ఇది కావాలయ్యా, దయతో దయచేయమని అడుగుచున్నానయ్యా, మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది, మనము ఎంతగా మనం దేవుని విశ్వసిస్తున్నామా లేదా పైకి వెళ్ళిపోతున్నామని దేవుడు కొన్నిసార్లు మన చేతికి వచ్చేటి కూడా రాకుండా అలానే ఆపేస్తారండి. కాబట్టి మనము వాటిని చూసి దేవుడి మీద అల్ప విశ్వాసంలోకి వెళ్ళకూడదు, కానీ దేవుడి మీద విశ్వాసాన్ని మనం పెంపొందించుకునే బిడలుగా ఉండాలి. మన ప్రతి ఒక్క మొర ఖచ్చితంగా పరలోకానికి వెళ్తుంది, మన దేవుడు చెవులోకి వెళ్తుంది. మన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు. ఎక్కడైతే 2-3 చేరిన నామములో ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన బాధని చూస్తున్నాడు, మన మొరను వింటున్నాడు. మనకు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు, మనం రక్షిస్తాడు. ఈ లోకంలో ఒక తల్లి ఉంటుంది, తన బిడ్డని కనేటప్పుడు ఎన్నో నొప్పులు వస్తాయి. నడుము నొప్పులు అయితేనేమి, పొట్ట నొప్పి అయితేనేమి, అనేక రీతుల్లో ఆమె చాలా బాధపడుతుంది. ఎప్పుడైతే పండు లాంటి బిడ్డని ఆమె కళ్ళతో చూసిన తర్వాత నొప్పులన్నీ మర్చిపోతుందండి. అలాంటి ప్రేమ అంటే ఈ లోకంలో. కాబట్టి మనకి శ్రమలు అవన్నీ మనకు గుర్తుండవు. ఏమంటే దేవుడు మన మొరను ఆలకిస్తాడు. మనము అనుకున్నది కానీ మనం పొందుకున్న తర్వాత ఏదైనా కావచ్చు, దేవుడి చిత్తానుసారంగా మనం పొందుకుంటే మనము ఎంత సంతోషిస్తాం. మనం అప్పుడు అట్ట బాధపడ్డాం, ఇట్ట బాధపడ్డాం, అట్ట ఏడ్చాం, ఇట్ట ఏడ్చాం, మనకు గుర్తు రాకుండా కూడా దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున దాచేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన ఆలోచన యావత్తు మనం దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో ఆయన బిడ్డలుగా పిలుచుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను కూడా మనకి ఇచ్చాడండి. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, ఇంత గొప్ప రక్షణ మనం పొందుకున్నప్పుడు మనము లేట్ చేయకూడదు, కేర్లెస్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవుని వైపు వెళ్ళాలి. దేవుడిని మొరపెట్టలు, ఉపవాసాలు ఉండాలండి, ప్రార్థన చేయాలండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, మోషే గారిని చూసుకున్నప్పుడు ఆయనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, మధ్యలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ముందుకు వెళ్ళాలంటే సముద్రం, వెనకాలకు వెళ్ళాలంటే సైన్యం, ఎలా వెళ్ళినా చనిపోతారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించాడండి. వీళ్ళు ఇశ్రాయేలీయులు మునిగిపోయి చనిపోయేటువంటి వారిని నడిపించి శత్రువుని అమాంతంగా మధ్యలో దాకా, ఆ సముద్రపు ఎర్ర సముద్రం మధ్యలో దాకా నడిపించి అమాంతంగా ఆ నీళ్లు వాళ్ళ మీద పడి మునిగిపోయి చనిపోయారండి. ఇప్పుడు కూడా రథాలు అవన్నీ ఇప్పుడు కూడా మ్యూజియంలో పెడుతున్నారు. ఐగిప్తు మ్యూజియంలో మనము అక్కడికి వెళ్ళినప్పుడు మనం బహుశా చూడొచ్చేమో.
కాబట్టి మనము ఇంత గొప్ప సూచక క్రియలు దేవుడు చేస్తున్నప్పుడు కూడా, ఇంత గొప్ప క్రియలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అనుమానపడుతున్నారండి. ఎందుకు మేము ఐగుప్తులో ఉండుంటే మాకు మాంసం ఉండేది, అది ఉండేది, ఇది ఉండేదని ఇంకా బానిస బ్రతుకు కావాలని ఆశపడుతున్నారు. కానీ వాళ్ళకి రిలీఫ్ కావాలని ఆశ లేదండి. ఈ లోకం అంతా పాపంలో ఉందండి. ఈ లోకం అంతా బలాత్కారంతో ఉంది. ఈ లోకం ఇంకా ఒకరి దగ్గర ఇబ్బందిగా ఈ లోకము పట్టబడిపోయింది. కాబట్టి మనము అలాంటి బిడ్డలుగా మనం ఉండకుండా మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఎవరంటే దేవుడు రెండుతో పోల్చాడు. ఒకటి వెలుగుగా ఉండాలని, అంటే వెలుగుకి సంబంధం క్యాండిల్ తీసుకున్నప్పుడు క్యాండిల్ తను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. అదేవిధంగా రెండవది ఏంటంటే ఉప్పుతో దేవుడు పోల్చాడు. ఉప్పు ఏంటంటే మనం ఏదన్నా ఒక కూరలో వేసుకుంటున్నప్పుడు ఆ ఉప్పు మనకు కనబడదు. అన్ని కాయలు అన్నీ కనబడతాయి కానీ ఉప్పు కనబడదు. అది కరిగిపోయి మనకు రుచినిస్తుంది. అంటే క్రైస్తవుడు రెండులో క్యాండిల్లో కరిగిపోవాలి, అదేవిధంగా ఉప్పులాగా ఆ కూరలో కూడా కరిగిపోవాలి, రుచినివ్వాలి, ఇక్కడ వెళ్తునివ్వాలి. కాబట్టి మనం దేవుని ఆత్మని కలిగిన బిడ్డలుగా ఈ లోకం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ ఆత్మని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ సేవలోకి మేము ముందుకి కొనసాగే మంచి మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. ధవల వనుడా స్తోత్రం, రత్న వనుడా స్తోత్రం, ప్రకాశమానమైన వేపు చుక్క స్తోత్రమయ్యా. జల్దారు వృక్షము వంటి వాడ పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో మేము మనుషుల్ని ఆశ్రయించకుండా, ఈ లోకంలో జంతువుల్ని, ఈ లోకంలో ఉండేటువంటి డబ్బుని, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని వీరిని ఆశ్రయించకుండానయ్యా. ఆస్తులను ఆశ్రయిస్తారు. జంతువులు అంటే అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఈ అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి. జంతువుల పైన అదేవిధంగా జీవరాశుల పైన ఆశ పట్టుకొని ఉంటారయ్యా కొంతమంది. అదేవిధంగానయ్యా ఈ లోకంలో ఆశలన్నీ వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. అవన్నీ గతించిపోతాయి. మీ వాక్యం ఎప్పుడు గతించదు. కాబట్టి మీ పాదాల మీద పడి వేసి ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము ఎప్పుడైతే మొర పెడతామో వేసి ప్రతి ఒక్కటి మా బాధని తీరుస్తానని చెప్పారు. అదేవిధంగానయ్యా మా అంగలార్పణను నాట్యంగా చేస్తున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీ పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా ఈ లోకంలో అనేక మంది గతించిపోయారయ్యా. గొప్ప గొప్ప భక్తులు కూడా చనిపోయారయ్యా. ఈ లోకంలో మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారయ్యా. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము మీ సేవలో కొనసాగేదానికి మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను టార్గెట్ యవనస్తుల్ని పడేయాలని చూస్తుందయ్యా. ప్రతి ఒక్క యవనస్తుల్ని, ప్రతి ఒక్క యవనస్తురాల్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.